జై బాలయ్య! Congratulations, big congratulations to the whole team of Veerasimha Reddy. Hearty welcome to you, Balakrishna garu. నందమూరి నటసింహం బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో డబుల్ రేంజ్ లో ప్రూవ్ చేసిన సినిమా వీరసింహారెడ్డి అని చెప్పాలి. చాలా చాలా కాలం తరువాత, ఇన్ఫాక్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మార్నింగ్ 4 o'clock షో నుంచి మొదలైన హంగామా, ఆ ప్రభంజనం ఏ రేంజ్ లో వెళ్తోందో మనం ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క అభిమాని, ఒక్కొక్క ప్రేక్షకుడు పెడుతున్న వీడియోస్ అన్ని చూస్తే కూడా అర్థమవుతుంది థియేటర్లలోని రచ్చ ఎలా ఉంది, జాతర ఎలా ఉంది అని చెప్పేసి. సో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని గారు అండ్ రవిశంకర్ గారు నిర్మాతలుగా, పవర్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని గారి దర్శకత్వంలో మ్యూజిక్ మేనియా, మ్యూజిక్ సెన్సేషన్స్ ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేసే తమన్ గారి సంగీత సారథ్యంలో ఈ సినిమా మన ముందుకు వచ్చేసింది. అండ్ అంటే సినిమా బాలకృష్ణ గారి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే డెఫినెట్గా అది బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది అనడంలో ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈరోజు పొద్దున్న 4 గంటల నుంచి మొదలైన ఈ షోస్ కనుక చూస్తే ఇది జస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదండి, ఇదంతా కూడా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వీర మాస్ బ్లాక్ బస్టర్గా నిలిచింది వీరసింహారెడ్డి. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వీరసింహారెడ్డి. ఎస్, ఐ అండర్స్టాండ్. బాలకృష్ణ గారి ఎనర్జీని క్యాప్చర్ చేయడానికి, బాలకృష్ణ గారిని లైవ్గా ప్రేక్షకులందరికీ చూపించడానికి మీడియా అంతా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు అని మాకు తెలుసు. బట్ లైవ్లో కూడా చాలామంది ఆడియన్స్ ఇంకా చూడాలి కాబట్టి కొంచెం ఈ స్పేస్ని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాలకృష్ణ గారు మరికొద్దిసేపట్లో వేదికపైకి వచ్చి మనందరినీ కలుస్తారు, మాట్లాడతారు. లైవ్గా వీక్షిస్తున్నటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా పలకరిస్తారు. ప్లీజ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ దిస్ స్పేస్. ఎస్, సినిమా థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తారని మా అందరికీ తెలుసు, కానీ జాతర చేసుకోవడానికి కూడా వెళ్తారు అని బాలకృష్ణ గారి సినిమాలు ఆడుతున్న థియేటర్ల దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ వాతావరణం. ఎవరు కూడా కుర్చీల్లో కూర్చుని సినిమా చూసిన వైనం మనకు ఎక్కడా కనిపించదు. అరుపులు, కేకలు, ఉరుములు, మెరుపులు రేంజ్లో ఉంటాయి. అండ్ వాటితో పాటు కుర్చీల్లోంచి లేచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్సులు చేసిన వైనం కూడా మనం ఈ రోజంతా అన్ని థియేటర్స్లో చూస్తూనే వచ్చాము. సింగిల్ స్క్రీన్స్లో జాతర సంగతి సరాసరి అయితే ఈసారి మల్టీప్లెక్సెస్ దగ్గర నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోని రాష్ట్రాల్లోనే కాదు, యుఎస్లో అండ్ విదేశాల్లోని థియేటర్స్లో కూడా నిజంగా ఆ జాతర వాతావరణం మాత్రమే కనిపించడం అనేది చాలా పెద్ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలండి. ఈ 2023వ సంవత్సరాన్ని వీర మాస్ బ్లాక్ బస్టర్ చిత్రంతో ప్రారంభించేశారు మన నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పాలి. రికార్డులు సృష్టించాలన్న ఆయనే, ఆయన రికార్డులని ఆయనే తిరగ రాసుకోవాలన్న ఆయనే అన్న వైనంలో ఆల్రెడీ అఖండ ఏ రేంజ్ సెన్సేషన్స్ని క్రియేట్ చేసిందో మనందరం చూసాము. అయితే ఆ నంబర్స్కి డబుల్ నెంబర్స్లో ఇవాళ ఓపెనింగ్స్ రావడం అనేది వీరసింహారెడ్డి స్పెషాలిటీ అని చెప్పాలి. సో మరి అంత అద్భుతంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నటువంటి, ఉర్రూతలూగిస్తున్నటువంటి వీరసింహారెడ్డి సినిమా ప్రభంజనం అనేది ఈరోజు ఇలాగా మొదలైపోయింది. ఇక ఈ ప్రభంజనం అన్స్టాపబుల్. సో ఎస్, ఎవరికైనా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే అలుపు వస్తుంది, కానీ మా బాలయ్య బాబుకి మాత్రం ఊపు వస్తుంది. సినిమా మీద సినిమా చేయడం మాత్రమే కాదు, ఆ రికార్డులని తనే తిరగ రాసుకుంటూ వెళ్ళడం అనేది ఆయనకి మాత్రమే సాధ్యమైన విషయం అని చెప్పాలి. సో అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి వీర మాస్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి థియేటర్లో క్రియేట్ చేసిన రచ్చ, ఆ జాతర ఒక్కసారి ఒక వీడియో ద్వారా చూస్తే బాగుంటుంది. కాబట్టి కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్?
ఈ బాలయ్య అలా బాలయ్య దేవుడు అలా ఏం తీస్తాడు సినిమా మ్యాంగో ఫ్రూటీ బాలయ్య బాబు నాటి వన్ మ్యాన్ షో తమన్ గోపిచంద్ మల్లేని బాలకృష్ణ భయంకరంగా ఉంది సినిమా. తమన్ కొట్టింది మ్యూజిక్ మధ్యలో దొమ్మలు అదురుతున్నాయి మొత్తం వైబ్రేషన్ అంతే. గాడ్ ఆఫ్ మాసెస్ రియల్ గా అసలు ఫ్యాన్స్ కి పండగ ఈ రోజు అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరింది. బ్లడ్ లాడే బాలయ్య ఉన్నాడు అలా ఇంకేం చెప్పారు అంతే 100 రోజులు నడుతుంది. రాచకం నరాలు దిగిపోతున్నాయి అనా తమన్నా డైరెక్షన్ సూపర్, మ్యూజిక్ సూపర్, బాలయ్య బాబు యాక్షన్ సూపర్, ఫైట్ సీక్వెన్స్ సూపర్, సెంటిమెంట్ సూపర్, టోటల్ మూవీ సూపర్. గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ రచ్చ అంటే ఆ రేంజ్లో ఉండాల్సిందే. నిజంగా వయసుతో సంబంధం లేకుండా వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ కుర్చీల్లోంచి లేపి డాన్సులు చేయించింది ఈ సినిమా. అండ్ బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగులు ఒకవైపు, తమన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకవైపు, అండ్ వీటిని సైతం డామినేట్ చేసే అభిమానుల కేకలు కేరింతలు మరోవైపు. నిజంగా థియేటర్స్లలో ఇలాంటి ఒక సీన్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం అది కేవలం మన బాలయ్య బాబుకి మాత్రమే సాధ్యమని మరొకసారి నిరూపించిన సినిమా వీరసింహారెడ్డి. అయితే ఈ సినిమా ఖచ్చితంగా మాసెస్ని, అంటే గాడ్ ఆఫ్ మాసెస్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి మాసెస్ని డెఫినెట్గా ఉర్రూతలూగిస్తుంది అని మనకి ముందు నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ విషయం ఇంకొకటి ఏంటి అంటే, మంచి మాస్ ఎలిమెంట్స్తో పాటు మనందరి చేత లైట్గా కంటతడి పెట్టించే ఒక మంచి ఇమోషన్ కూడా. బాలకృష్ణ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు మధ్యలో జరిగే కొన్ని సీన్స్ కానీ, చెల్లెలి సెంటిమెంట్ కానీ నిజంగా చాలా టచింగ్గా అనిపించింది. ఆ థ్రెడ్ మాత్రమే ఫ్యామిలీస్ అందరినీ కూడా థియేటర్స్కి వచ్చేలా చేసింది అని చెప్పాలి. కాబట్టి కంప్లీట్గా మనందరికీ కావాల్సిన మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మనందరం కనెక్ట్ అయ్యే మంచి ఎమోషన్స్ని కూడా జోడించి గోపిచంద్ మలినేని గారు అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కంగ్రాచులేషన్స్ గోపిచంద్ గారు. బాలకృష్ణ గారిని అఖండ లాంటి సినిమా తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎలా చూడబోతామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి నిజంగానే వీరసింహారెడ్డిగా వీర లెవెల్లో ప్రజెంట్ చేసి ఇవాళ ఫ్యాన్స్ అందరి చేత, ప్రేక్షకులు అందరి చేత అభినందనలు అందుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా, ఎంత ప్యాషనేట్గా, ఎంత కన్విక్షన్తో రూపొందించడం జరిగింది అన్నది ఈరోజు థియేటర్స్లో చూస్తున్న ప్రతి ఫ్రేమ్లో, ప్రతి సీన్లో మనకి కనిపిస్తూనే ఉంది. ఐ థింక్ ఈ 2023ని మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి ఒక వీర మాస్ బ్లాక్ బస్టర్తో ఈ తెలుగు సినిమా రికార్డ్స్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. అండ్ అఖండ సినిమా తర్వాత తమన్ గారు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు, దానికి మించి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఈ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఇవాళ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఆ బీజిఎంకి వస్తున్న గూస్ బంప్స్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. తమన్ గారు, నేను మామూలుగా మొన్న ఏదో మాట వరుసకి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో అన్నా స్పీకర్లు పగిలిపోయేలా ఉన్నాయి ఆయన కొట్టేదానికని, ఇవాళ నిజంగానే పగిలిపోతున్నాయి, స్క్రీన్లు చిరిగిపోతున్నాయి. మీ డ్రమ్ములు ఎన్ని పగిలిపోయాయో తెలుసుకోవాలనుకుంటున్నాం మేము కొట్టిన వాయించిన విధానానికి. సో ఎస్, మొత్తానికి ఈ సినిమా మనకి నిజంగా పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సంక్రాంతి కింగ్ బాలకృష్ణ గారే అని మరొకసారి ప్రూవ్ చేసింది. అయితే సంక్రాంతికి బాలకృష్ణ గారు రావడం కాదండి, బాలకృష్ణ గారు వచ్చినప్పుడే సంక్రాంతి, దీపావళి, దసరా, వినాయక చవితి అన్నీ అప్పుడే. అదే మనకి వాళ్ళ థియేటర్స్లో కనిపిస్తుంది. మరి ఈ సక్సెస్ ఉత్సాహాన్ని, ఆనందాన్ని మనందరితో పంచుకోవడానికి బాలకృష్ణ గారితో సహా టీం అందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగా టీం మెంబర్స్ అందరికీ వెల్కమ్ చెప్పేద్దాము. సో ఒక్కొక్కరిగా పిలిచేద్దాము.
ఈ సినిమాకి సంబంధించి ముందుగా ప్రొడ్యూసర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఇంత అద్భుతమైన వీర మాస్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్స్ నవీన్ గారు అండ్ రవిశంకర్ గారులకి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ ఈ చిత్రంలో కొన్ని అద్భుతమైన ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఆథెంటిక్ లొకేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అద్భుతంగా ప్రొడక్షన్ డిజైనింగ్ చేసినటువంటి ఏఎస్ ప్రకాష్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఏఎస్ ప్రకాష్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ మన బాలకృష్ణ గారి స్టైల్కి, ఆయన ఎనర్జీకి తగ్గట్టుగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించే విధంగా యాక్షన్ సీక్వెన్సెస్ని అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన మా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు అని అంటే స్క్రీన్లు బద్దలైపోవాల్సిందే, ఆ రేంజ్లో ఉంటుంది. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఎస్, మరొకసారి ఈ సినిమాలో చెల్లెలి పాత్రలో కనిపించి యాక్ట్రెస్గా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అసలు ఆ యాసని, ఆ భాషని ఎంత బాగా పట్టుకున్నారో, ఆ పాత్రని అంతకంటే అద్భుతంగా పోషించారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు. వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, మరి థియేటర్లలో అందరూ కాళ్ళు కదిపారు అని అంటే, చప్పట్లు కొడుతున్నారు అని అంటే దానికి whole and soul reason, the music of the film, Taman garu, welcome on stage. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ చందు గారు. అండ్ ఎస్, మరి వీరసింహారెడ్డిగా మన బాలయ్య బాబుని అంత పవర్ఫుల్ రోల్లో మనకి చూపించినటువంటి గోపిచంద్ మల్నేని గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. Put your hands together to welcome Gopichand Malneni garu on stage. అయితే ఈ సినిమాలో గోపీచంద్ మల్నేని గారి అబ్బాయి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఏ రేంజ్లో చేశాడో. సాత్విక్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, మరిక మనందరిలో ఎనర్జీ నింపే ఒకే ఒక రెడ్ బుల్ లాంటి అన్స్టాపబుల్ వీరసింహారెడ్డి, నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. ఒక్కసారి సౌండ్ కట్ చేయరా. డాల్బీ డిటిఎస్ ఇంజనీర్ ఉదయ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్స్ డన్. థ్యాంక్ యూ. సో ముందుగా ఉదయ్ గారు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ప్లీజ్. లేదు ఇంత సి ప్లీజ్. ఉదయ్ గారు. ఎస్, అందరికీ నమస్కారం. ఈ సినిమా బాలకృష్ణ గారిది ఫస్ట్ సినిమా, అది మిక్స్ చేసేది డాల్బీ మిక్సింగ్లో ఫస్ట్ సినిమా నేను చేసేది. దీంట్లో సౌండ్ గురించి ఎక్కువ అందరు మాట్లాడతారు, ఎందుకంటే అంత పవర్ఫుల్ అయిన ప్యాక్డ్ అయిన మ్యూజిక్ ఇవ్వాలని చెప్పి డే నైట్ డైరెక్టర్ గారు కానీ
తమన్ గారు కానీ స్టూడియోలోనే ఉన్నారు. ఆయన షొట్ట వేసుకొని ఫుల్ ఏసీలో ఉంటారు డైరెక్టర్ గారు. ఎందుకంటే అంత పవర్ఫుల్గా లైక్ సేమ్ టైం హీరో గారు వాయిస్ ఎంత పవర్ఫుల్గా వినిపించాలో, దానికి మనం ఎంత పవర్ ఇవ్వాలో, ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది ఈ డైరెక్టర్ గారు ఎప్పుడు మాకు మిక్సింగ్లో చెప్తూనే ఉంటాడు. ఈ డైలాగ్ చాలా పవర్ఫుల్ అండి, ఈ డైలాగ్ ఇంకా ఎలివేట్ చేద్దారు, ఇంకా ఎక్స్ట్రాగా మన కేర్ తీసుకోవచ్చు అని చెప్పి టోటల్ సినిమాకి ఇంత ఇప్పుడు సౌండ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారంటే దానికి ఫుల్ కారణం తమన్ గారు, డైరెక్టరు. సో వీళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థియేటర్స్ అందరూ సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదిగా ఈ సినిమా ఉండేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. ఆ సౌండ్నే మేము ఇవాళ నిజంగా థరోగా ఎంజాయ్ చేస్తున్నాం థియేటర్స్లో. అండ్ చందు గారు, మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోండి ప్లీజ్. కమ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులు మిత్రులందరికీ మా వందనాలు. ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ మేము అభినందనలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. ఫైనల్లీ చందు గారు కూడా మాట్లాడేంత సక్సెస్ అయిందని అర్థం చేసుకోవచ్చు మనం. ఏఎస్ ప్రకాష్ గారు, ప్లీజ్ అంత మీ పని చాలా మాట్లాడుతుంది, మీరు కొంతైనా మాట్లాడాలి కదా. గుడ్ ఈవినింగ్ అండి. ఇంత మంచి హిట్ చేసినందుకు బాలవివాహ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి మూవీకి వర్క్ చేసిన అవకాశం ఇచ్చినందుకు నాకు ముందుగా బాలవివాహ గారికి, డైరెక్టర్ గోపీచంద్ గారికి, మైత్రి మూవీస్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మా కోరిక మేరకు మాట్లాడినందుకు. సాత్విక్ని గోపీచంద్ గారితో మాట్లాడిద్దాం అని అనుకుంటున్నా కలిపి. సాత్విక్ మాట్లాడతావా? కమ్. It was really fun to act with Balai Babu and thank you for the opportunity, Nana. అసలు ఒక్కసారి గోపీచంద్ గారు క్లోజ్ చేసుకోండి అమ్మా, ఆయన షాక్ అయిపోయారు అసలు. ఓ మై గాడ్, దట్ వాజ్ సో క్యూట్ అండ్ కాన్ఫిడెంట్ స్పీచ్. అమేజింగ్ సాత్విక్. అంత కాన్ఫిడెన్స్ మాకు స్క్రీన్లో కూడా కనిపించింది నువ్వు యాక్ట్ చేసినప్పుడు. సూపర్బ్. ఓకే, సో కాదు వరలక్ష్మి గారు, ఐ హర్డ్ దట్ మీరు ఒక షూట్ నుంచి మధ్యలో వచ్చారు అండ్ యూ హ్యావ్ టు జాయిన్ అనేసి. సో మీరు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను, ప్లీజ్. సెంటర్ అంత బ్లాక్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు కదా, బ్లాక్ ఏం అవ్వదు. రండి. తమన్ బ్లాక్ చేయాలనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. భానుమతికి వచ్చే రెస్పాన్స్ వచ్చి నిజంగా అంత ఓవర్వెల్మింగ్గా ఉంది. గోపి సార్, వన్స్ అగైన్ you've given me a bigger role, better role called Bhanumati. Thank you for that. And I have to thank Balaya sir for giving me equal opportunity to portray my talent in front of you. Thank you so much, sir. Nijanga, it takes a big heart to allow another actor to perform in front of you, to give that equal presence. నాకు ఇవన్నీ తెలుగులో చెప్తే తప్పుగా వస్తుందని నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను నేను. బట్ నిజంగా ఆ ఈక్వాలిటీ వచ్చి అంత బాగుండింది. టు గివ్ మీ ఈక్వల్ పవర్ in the presence of a legend like you is so humbling and so amazing. Thank you so much, sir, for giving this opportunity. Thank you Maitri sir, Maitri movie makers, Ravi garu and Naveen garu for giving me this film. Ram Lakshman master for making me look so terrific in all the interval blocks. Art sir, and then I think Rishi is also missing. మొత్తం సినిమా హిట్ అయిందంటే అందుకంటే అందరూ హార్డ్ వర్క్ పెట్టారు. సో ఐ థింక్ వితౌట్ హార్డ్ వర్క్ యూ కాంట్ ఎర్లీ డూ ఎనీథింగ్. అండ్ హిట్ టు ఫ్లాప్ అనేది వచ్చి ఆడియన్స్ చేతిలో ఉంది. వాళ్ళు ఇవాళ వర్డిక్ట్ ఇచ్చేసారు హిట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేక్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ దిస్ ఐ థింక్ ఐ విల్ బికమ్ ఇన్ హౌస్ టాలెంట్ ఫర్ గోపి సార్. ఏ సినిమా అయినా నేను ఉండాల్సింది దాంట్లో, లేకపోతే మీకు తెలిసిపోయింది హిట్లో ఫ్యాక్టర్ ఎవరని. సో క్యారెక్టర్ మీరు పెట్టాల్సింది అన్ని సినిమాలో. థ్యాంక్ యూ అన్ని ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్. నిజంగా నా సంతోషం వచ్చి ఎట్లా చెప్పేది నాకు తెలియట్లేదు. ఒక సెకండ్ లైఫ్ లాగా వచ్చింది నాకు. అండ్
టు హియర్ సో మెనీ పీపుల్ అప్రిషియేట్ మై వర్క్, అక్కడ దొరకది వచ్చి ఇక్కడ దొరికింది నాకు, అండ్ నిజంగా నాకు థ్యాంక్ యూ, అంతే నేను చెప్పకైతుంది. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వస్తే స్టేజ్ పైన ఎనర్జీ కూడా పెరుగుతుంది. రండి. ఎవరు మైక్ తీసుకుంటున్నారు? వారు లక్ష్మణ్ గారు. మార్నింగ్ 8:30 షో చూసాము. నిజంగా కళ్ళమ్మ నీళ్ళు పెట్టాం, ఎందుకంటే మా కథ తెలిసి ఆ ఎమోషనల్ మేము చూసి కూడా ఆ కళ్ళమ్మ నీళ్ళు పెట్టామంటే కథలో కరెక్ట్గా ఆ ఎమోషనల్ కూర్చుందనేది డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం. ఎందుకంటే ఈ సినిమాని ఇంత పెద్ద ఇటు చేసినందుకు మనస్ఫూర్తి. ఎందుకంటే ఆడ మెటీరియల్ ఆ ఎనర్జీ ఉంది కాబట్టే మీరు ఊరక చప్పట్లు కొట్టలేదు, ఊరక థియేటర్ ముందు ఎగరలేదు, సినిమాలో ఉందన్న సంగతి ఇప్పుడు అర్థమైంది మేము చూసిన తర్వాత. థ్యాంక్ యూ ఆడియన్స్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం. ఫస్ట్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద సినిమాలు రెంటిని బ్యాలెన్స్ చేసుకొని ఒక పెద్ద బడ్జెట్ తోటి కరెక్ట్గా ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫైట్స్లో కానీ ఎక్కడ కూడా ఏమి ఇంచు తగ్గకుండా కూడా ఈ సినిమాని కరెక్ట్ టయానికి ప్రజెంట్ చేసి రిలీజ్ చేసిన మనస్ఫూర్తిగా మీ అందరికి ప్రొడ్యూసర్ ఇద్దరికే ధన్యవాదాలు చెబుతున్నాం సార్. నెక్స్ట్ మల్లాయన గోపి గారు మేము ఆడియో ఫంక్షన్స్లో ప్రీ రిలీజ్ ఎక్కువ మాట్లాడాము. బాబు ముందు మేము తొడగొడి కొట్టాము, భయం వేసింది బాబు తొడగొట్టాము అనేది. తొడగొట్టింది నిజమేనన్న సంగతి ఇప్పుడు చూసిన తర్వాత మాకు అనిపించింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, గోపి గారు. అంటే నిజంగా ఆ ఎమోషనల్, ఆ డ్రామాని ఆ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఒక మంచి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ లెవెల్లో ఆ సినిమా బాబుని ఆ బ్యాలెన్స్ చేసుకెళ్ళారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గోపి గారికి. బాబు గారి గురించి చెప్పాలి అంటే బాబు గారు రీప్లేస్మెంట్ ఎవరు లేరు, ఆయనే రీప్లేస్మెంట్. ఎందుకంటే ఆ ఫాక్టరు, ఆ క్యారెక్టరేషన్, ఆ బాడీ లాంగ్వేజ్ చేయటానికి పెద్ద ఆయన తర్వాత ఈ పెద్ద ఆయన అనే రేంజ్కి ఈ సినిమాలో చూస్తుంటే ఆ సెటిల్డ్గా ఆ డైలాగ్స్ కానీ ఆ మాట్లాడే విధంగా కానీ ఒక్కొక్క డైలాగ్ గుండెల్లో అతుకుపోయింది. ఆ డైలాగ్ రాసిన సాయి మాధవ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బాబు బ్యాలెన్స్ చేసిన అందుకు మనస్ఫూర్తి చెప్పాలి. వరలక్ష్మి బంగారు తల్లి అనుకురామ్మ, ఈ సినిమాకి వరలక్ష్మి అంటే ఈ సినిమాకు దొరికిన వరం అని చెప్పుకోవాలి నిజంగా రియల్గా. ఎందుకనంటే ఒక సెంటిమెంట్గా ఉండే ఫేసులు ఏడిపించవచ్చు జనాన్ని, అది ఒప్పుకోవచ్చు. కానీ ఇలాంటి రఫ్ ఫేస్ కూడా ఏడిపించామంటే మేము రియల్గా ఏడ్చామన్నమాట. థియేటర్లో ఏడవని వాళ్ళు ఎవరు లేరు అనమాట. అలాంటి ఒక హృదయాన్ని కరిగించావు. నీకు ఫాదర్లో 100% ఫుల్ఫిల్ చేసావు అనుకున్నా బంగారు తల్లి. థ్యాంక్ యూ. తండ్రి దగ్గ తనరాలుగా నిలిపించుకున్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఇంకా ప్రకాష్ గారు కానీ ఈ సినిమాలో ఆల్ టెక్నీషియన్స్ ఎంతోమంది వర్క్ చేసిన వాళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాం. బాబు మీరు ఏమనుకోవచ్చు, సాంగ్ ఆడతాం మేము. జై బాలయ్య సాంగ్ చిన్న బిట్టేస్తే ఆనందంలో మేము ఆడియో ఫంక్షన్ ఆడాలనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు తమ్మన్న గారు మేము కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు, చాలా మాకు ఆనందం వేసింది. మాస్టర్ గారు మీరు ఫైట్లన్నీ నేను రీకార్డింగ్ చేస్తానికి కథతోటి ఉంటాయి మీ ఫైట్లు, కథకు అవుట్కి వెళ్ళవు అని అన్నారు. థ్యాంక్ యూ తమ్మన్న, నీ మాటకి వెరీ వెరీ థ్యాంక్స్. అంటే మా ఫైట్లు చేయటం కంటే కూడా వెనకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుండి చూడ ఎమోషను పీక్ అంటే కొట్టు అనిపించడానికి ఒక రికార్డింగే మాది 25% అంటే 70% రికార్డింగ్ బేసు. థ్యాంక్ యూ తమ్మన్న గారు మా ఫైట్లకి నేను సపోర్ట్ చేసినందుకు. అలాగే ఇంత ఫైట్లు బాగా రావటానికి కారణం మా ఫైటర్స్, మా స్టంట్స్ గాయస్, మా టీం బద్రన్న, సీను, వెంకటేష్, కృష్ణ, వీళ్ళందరికీ మా టీం వర్క్ మేము ఈరోజు సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేము ఆడియో ఫంక్షన్లో మాట్లాడలేకపోయాం. వెరీ వెరీ థ్యాంక్స్ మా ఫైటర్స్. ఇంత ఫైటర్స్ చాలా మంది మా ఫోన్లు ఎప్పుడు ఇంత ఫోన్ రాలేదని చాలా ఫోన్లు వచ్చినాయి. అలాగే డైరెక్టర్ గురించి ఒకటి చెప్పాలి. ఒకరోజు షూటింగ్ చేస్తూ ఉండంటే డైరెక్టర్ గారు పుట్టినరోజు, అందరూ పుట్టినరోజు బర్త్డే విషయం చెప్తున్నారు, కానీ మేము ఇద్దరు చెప్పలా.
డైరెక్ట్ గారు అలా చూస్తున్నాడు, ఏంటి వీళ్ళిద్దరు చెప్పట్లేదు ఏంటని అలా దగ్గరికి వచ్చి మాస్ గారు నా పుట్టినరోజు అన్నాడు. మాకు తెలుస్తుంది సార్, నీ పుట్టినరోజు సంక్రాంతి పండగ రోజు, ఈ సినిమా ఇట్టు కొట్టిన రోజు నీ బర్త్డే అని అన్నాం. 2 బర్త్డే ఇప్పుడు చేసుకో డైరెక్ట్ గారు అంటే. ఎందు గురించి అంటే ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద ప్రొడక్షన్ నీ చేతిలోకి ఫస్ట్ టైం వచ్చింది, నీ భుజాల 2 భుజాల మీద ఉండదు కాబట్టి దాన్ని పుల్పిల్లికి న్యాయం చేసిన రోజు నీ నిజమైన పుట్టినరోజు. ఈ సంక్రాంతి పండక్కి అద్భుతమైన బాలయ్య బాబు పండక్కి ఇచ్చే చూడు, అది నిజమైన పుట్టినరోజు అనేది ఈరోజు చెబుతున్నాం. అలాగే బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఇంతకుముందు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు కూడా ఒక్కొక్క సినిమా వస్తుంటే అంటే తిరగరాసేది చరిత్ర. అన్ని సినిమాల్ని తిరగరాసిన సినిమా ఇది వీరసింహారెడ్డి అనేది. ఈరోజు సినిమా చూసి మేము చూసినట్టు చెప్పాలి అంటే ప్రతి ప్రేమ, ప్రతి మాట, ప్రతి నడక ఆ పేసులో పలుకుతుంటే అలాగ చూడముచ్చడం ఉంటుంది. క్యారెక్టర్ చనిపోతున్నా, మాట్లాడుతున్నా, ఏడుతున్నా, నవ్వుతున్నా, డ్యాన్స్ చేస్తున్నా, ఫైట్ చేస్తున్నా, బాబు యాక్సెప్ట్ ఇది బాబు, మీ క్యారెక్టర్స్ డిజైనింగ్ వెరీ వెరీ గ్రేట్ డిజైనింగ్. డైరెక్టర్ గారికి మేము ఆడియో ఫంక్షన్లో చెప్పాం, బాలయ్య బాబు పలుసు పట్టుకున్న డైరెక్టర్లు కొంతమంది సక్సెస్ అవ్వలేకపోయారు, కరెక్ట్ అయిన పలుసు పట్టుకున్నావు డైరెక్టర్ గారు అంటే నువ్వు సక్సెస్ కొడతావు అనేది మేము 100% మా కాన్ఫిడెన్స్ కథ అన్నప్పుడు అర్థమైంది. బట్ సినిమా చూస్తుంటే మేము ఆడియో ఫంక్షన్లో 20% మాట్లాడాము, సినిమా చూసిన తర్వాత 100% పట్టారు బాబా పల్స్. మాట్లాడే విధానం అంటే ఎక్కడన్నా కానీ లూజ్గా, ఎక్కడన్నా కానీ వీక్ డైలాగ్ కానీ లేదు. ఆ డైలాగ్ మాటలు ఎక్సలెంట్. వరలక్ష్మి గురించి మా బేర చెప్పాడు, ఇస్ గ్రేట్. ఆర్డర్డ్ ప్రకాష్ వెరీ వెరీ నైస్. ఇలాంటి ఒక సంక్రాంతి పండగ, ఇందాక మా సిస్టర్ చెప్పింది, పండగ బాలయ్య బాబు సినిమా వస్తేనే అది పండగ అని సంగతి తెలిసేలాగా ఉంది. ఈ పండగ థియేటర్ల ముందు డ్యాన్స్ ఆడుతుంటే ఒళ్ళు గగ్గురు పడుతుంది. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు, సక్సెస్ సినిమాలు వచ్చి జనమందరూ హ్యాపీగా ఉండాలని, సంక్రాంతి పండుగ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కొట్టుకుంటూ వెరీ వెరీ థ్యాంక్ యూ. సాహిత్యకి మేము ఏంటంటే డైరెక్టర్ అన్నారు, ఆ గేట్ తన్నప్పుడు తొడగొట్టిస్తా సార్ అన్నాం. అయ్యో బాబు కొట్టాలి కానీ పిల్లోడు ఎట్లా కొడతాను, లేదు అంటే ఆ పిల్లోడు దృష్టిలో బాబు ఉన్నాడు అనే సన్నివేశాన్ని ఆ నిక్కరొప్పుకే తొడగొట్టి ఆ చెడ్డు కొడతాడు జనం ఈజీలీ లేసారు. అది థ్యాంక్ యూ ఆల్ క్యారెక్టర్. సినిమాలో పెద్ద క్యారెక్టర్కి ఆ పేరేంటి మేడం గారి పేరు, అనిరోజ్. ఆ తల్లి మేము మనస్ఫూర్తిగా దునియా విజయ్ గారు మేడం తల మీద కాలు పెట్టినప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడు తల మీద కాలు పెట్టినప్పుడు అనుకున్నాం ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది అనేది. అప్పుడే చెప్పాను డైరెక్టర్ గారికి. ఆ క్యారెక్టరేషన్ పెద్ద క్యారెక్టరేషన్ మాట్లాడే విధంగా కానీ ఆ ఫీలింగ్ కానీ అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్ అన్ని క్యారెక్టర్లు పర్ఫెక్ట్ కూర్చున్నాయి సార్. ఎందుకంటే సినిమా దునియా విజయ్ గారు కూడా అద్భుతంగా కర్ణాటకలో హీరో, ఈ క్యారెక్టరేషన్ కరెక్ట్గా యాప్ట్ అయ్యారు. అన్ని క్యారెక్టర్ని ఫుల్ఫిల్గా చేసి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అందరూ సహకారం ఉందని మనస్ఫూర్తి చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఎక్కువ మాట్లాడారు. సారీ ఐ హావ్ టు ఇంటరప్ట్. అది అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ సైట్ లాగా టెన్షన్లో మర్చిపోయాను. దునియా విజయ్ గారు వచ్చి నాతో పాటు చేశారు, అంత బాగా చేశారు ఆయన. అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్. అండ్ ఏ సినిమాకైనా వచ్చి మ్యూజిక్ లేకపోతే యూ మే బి బ్లాక్ యూ అండ్ యూ ఫర్గాట్ మీ. సో తమన్ గురించి చెప్పాలి, ఏ సినిమాకైనా ఆర్ఆర్ లేకపోతే మ్యూజిక్ లేకపోతే ఏది నడచలేదు. సో బ్రిలియంట్ వర్క్. Shruti and Honey both have done a fabulous job from what I've heard. I have to watch it tomorrow. I'm hearing such amazing things. And I have to thank my team. First, my manager Praveen, ekkada undadena, ekkada theliyaledu. Ayan lekunte ee cinema vachaledu. Na makeup artist Ramesh na, my right hand, my all in all, hairdresser Sridhar, na assistant Prabhu, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీళ్ళు లేకపోతే నేను లేకుండా ఎవరైనా మర్చిపోయినా ఎవరు అందరూ ఆయన చెప్పేశాను, రిషి గారి గురించి చెప్పేశాను అందరూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరిక ఈ సినిమాని మ్యూజికల్ మేనియాగా, మ్యూజికల్ సెన్సేషన్గా మార్చేసినటువంటి తమన్ గారు మేనియా మామూలుగా ఉండదు. యాక్చువల్లీ ఒక కొత్త టర్మ్ పెట్టొచ్చేమో, తమేనియా. అంటే నేను మీ అందరికీ చెప్పాను, నాకు కరెక్ట్గా నాకు 9 ఏళ్ళ వయసులో నేను వాయించిన ఫస్ట్ సినిమా భైరవ దీపం. దానికి నాకు 30 రూపాయలు శాలరీ ఇచ్చారు. సో బాలయ్య బాబు సినిమాతో నేను సంపాదించడం స్టార్ట్ చేశాను. సో ఆ సంపాదన విలువ నాకు తెలుసు. సో ఆ రోజున ఆ 30 రూపాయలు నా ఫ్యామిలీకి ఆ రోజు ఎంతో ఉపయోగపడింది తెలుసు. ఈరోజు ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నాను 25 ఏళ్ళ తర్వాత. సో అది ఎంత పెద్ద విషయం, అది ఎంత నాకు ఎంత అది అంతే. అది నాకు రోజు ఆయనకి
ఆయన చెప్తా అనే లైఫ్ లాంగ్ నా సైడ్లోంచి మీకు 1% తగ్గదండి, నా ప్రాణం అంతా అక్కడే మీతోనే ఉంటుందండి. సో అది అంతే. అది వన్స్ బాలయ్య గారు ఫ్యాన్, అది ఇంకా లైఫ్ టైం ఫ్యాన్ అనమాట, అంతే. సో ఇది ఇక్కడ బాలయ్య బాబుది, సో జై బాలయ్య అంతే. నేను మొన్న అమెరికా షో వెళ్తే మేము ఒక 42 పాటలు తీసుకెళ్ళాం, 42 సాంగ్స్ పాడదాం, ఒక 3-4 గంటల సేపు ఎంజాయ్ చేద్దాం డాలస్లో షో అంటే 34 పాటలే పాడాం, మిగతా 8 సార్లు జై బాలయ్య పాడాం. సో అనయ్య మీకుండే ఫ్యాన్స్ అంటే గోపి రాసిన డైలాగ్ పుట్టింది పులిచెర్ల, చదువుకునే అనంతపూర్, రూలింగ్ ఇండస్ట్రీ. కర్నూలు కాదు, రూలింగ్ ఇండస్ట్రీ. సో ఆ డైలాగ్ చెప్పిన వెంటనే రికార్డింగ్ డాల్బీ థియేటర్లో మొత్తం కంప్యూటర్ ఆగిపోయింది. అంత వాల్యూమ్ పెట్టామన్నమాట ఆ డస్ట్కి లేవడానికి. సో ఉదయ్ ఇక్కడ ఉన్నారు, డాల్బీ ఇంజనీర్ ఉదయ్. నాకు తెలిసి అసలు ఇంత క్వికెస్ట్ టైంలో ఈ సినిమాని ఇంత గ్రాండియర్గా ఒక సౌండ్ తీసుకురావడం, ఎందుకంటే బాలయ్య బాబు గారు పైన 6 అడుగులు ఉంటారు, కింద భూమి కింద ఇంకో 6 అడుగులు ఉంటారు. ఆ 6 అడుగులు చేయడం చాలా చాలా కష్టం. ఆ రూట్స్లో నుంచి పట్టుకోవాలి ఆయనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది చాలా చాలా టఫ్. దానికి చాలా చదువుకోవాలి, ఒక 25 ఏళ్ళు ఇలా చూస్తూ ఉండాలి, చాలా సినిమాలు నేర్చుకోవాలి. అది ఒక బాలయ్య గారు అనేది ఒక కాలేజ్. ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, నేను గోపి రోజు కాలేజ్కి వెళ్ళేటట్టు రోజు కంపోజింగ్ వచ్చినప్పుడల్లా ఆ సినిమాలన్నీ చూసుకుంటూనే ఉంటాం. బాబా కొంచెంసేపు సమరసింహారెడ్డి చూద్దాం, కొంచెంసేపు నరసింహనాయుడు చూద్దాం రా అని. బికాస్ సో మచ్ ఎక్స్పెక్టేషన్ ఉండింది. అఖండ తర్వాత అంత సౌండ్, అఖండ తర్వాత సేమ్ టైం అలాంటి సౌండ్ని మళ్ళీ ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాకి ప్యాకేజ్ చేయడం చాలా చాలా కష్టం. సో అది ఎలా చేయాలి? మా బావ అయితే అసలు ఎవ్రీ రీల్లో ఫైట్ ఇచ్చేసాడు. రీల్ 1లో ఫైట్, రీల్ 2లో ఫైట్, రీల్ 3లో ఫైట్, రీల్ 4లో ఫైట్, రీల్ 5లో ఫైట్, 6లో ఫైట్, 7లో ఫైట్, 8లో ఫైట్, ఇంకా మా ఇద్దరికి కూడా ఫైట్. సో 8 ఫైట్లు ఎలా చేయాలి అంటే కీబోర్డు 61 కీస్ సరిపోలేదు, కీబోర్డ్ తిప్పిపెట్టి కూడా కొట్టాం, ఇలా కూడా కొట్టాం. అంటే ఏదో కొత్తగా జరగాలి కదా. అక్కడ ఫ్యాన్స్ వెయిటింగ్, వాళ్ళు సౌండ్లు బాక్సులు పగల కొట్టాలంటున్నారు, స్పీకర్ పగిలిపోవాలంటున్నారు, కాలిపోవాలంటున్నారు. సో అసలు చాలా చాలా వైల్డ్గా ఉన్నారు ఫ్యాన్స్. సో ఎలా వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి, ఎలా చేయాలి? ఓవైపు నేను వారసుడు అని ఒక సాఫ్ట్ హ్యాపీ, ఒక క్రీమ్, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తున్న ఇంకో సినిమా, ఒకవైపు అసలు వీరసింహారెడ్డి రూమ్కి వస్తే ఫుల్ నాయిస్ అనమాట, టమాల్ టమాల్ ఓహో అని అందరూ వెళ్ళిపోతున్నారు అసలు అటువైపు నుంచి. అంటే హజార్డస్ అన్నీ పెట్టామన్నమాట మా స్టూడియోలో. సో ఉదయ్, థ్యాంక్ యూ ఉదయ్ వచ్చి ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి. వాళ్ళ నాక్ స్టూడియో వాళ్ళ టీం, రంజిత్, శరవణన్, వాళ్ళందరూ డే అండ్ నైట్ కూర్చుని, వాళ్ళందరూ పెద్ద బాలయ్య గారు ఫ్యాన్స్. వాళ్ళందరూ ఒక ఫ్యానిజం చూపించారు సినిమా సౌండ్లో. నేను ఒక 400 ట్రాక్లు ఇస్తాను, ఎందుకంటే ఒక్క ట్రాక్ సరిపోదు, 400 ట్రాక్లు వేస్తేనే బాలయ్య గారికి సరిపోతుంది. సో అంత ట్రాక్స్ ఇచ్చి వాళ్ళు దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసి అన్ని సౌండ్లు వినిపోయేటట్టు చేసి ఉదయ్కి ఫస్ట్ పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాకి సింగిల్ కార్డ్ రాసిన రామ్జోయ్ శాస్త్రి గారు ఇక్కడ లేరు, ఆయనకి పెద్ద థ్యాంక్స్. బికాస్ నేను గోపి అఖండ ఆడియో లాంచ్లో పబ్లిక్గా అనౌన్స్ చేసేసాం, ఈ సినిమా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాగా ఒక ఆల్బమ్ ఇచ్చేద్దాం అని చెప్పి. సో దాని తర్వాత ఇంకా మాకు షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన తర్వాత 101 ఫీవర్ వచ్చేసింది మాకు. ఎలా చేయాలి ఇప్పుడు బాలయ్య బాబు గారికి, ఎలా పాటలు చేయాలి, ఎలా జనాలకి ఎంజాయ్ చేయించాలి, థియేటర్లో ఎలా రీసౌండ్ అవ్వాలి ఒక్కొక్క పాటలను. సో బికాస్ శృతి హాసన్ అటువైపు, హనీ రోసు అటువైపు, తను ఇంకో ఆవిడ పేరేంటి బా, దునియా కాదు సింగర్, ఇంకో సింగర్ సాంగ్ ఆడారే అమ్మాయి, ఒక అమ్మాయి చంద్రిక, ఆవిడ. సో ఇంతమందితో బాలయ్య బాబు గారు డ్యాన్స్ ఆడుతున్నారు. ఇది కాకుండా ఒక యాంథమ్ పాట ఒకటి చేయాలి. ఒకసారి మాకు ఇంకా జై బాలయ్య తప్ప ఇంకా వర్డ్ తెలియలేదు, ఒకటే మా స్లోగన్ అంతే, జై బాలయ్య అంతే ఆ ఒక్క స్లోగనే అంతే, వేరే పేరు లేదు. సో నేను గోపి కూర్చున్నప్పుడు బావా ఇది అంతే. సో ఈరోజు మాకు తెలుసు యూట్యూబ్లో కొన్ని వ్యూస్ రాకపోవచ్చు, ఓకే, మేము దాని గురించి అన్ని పట్టించుకోలేదు. బట్ థియేటర్లో ఎవడు కూర్చోడు సీట్లో, అది అయితే మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయాం, బావా అలాంటి పాటలు చేయాలి. ఈరోజు ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చొని అలా డాన్స్ ఆడ, అక్కడే మా విజయం, అదే మా జయం అంతే. సో అదే మేము టార్గెట్ చేసాం. మాకు యూట్యూబ్లో లక్షల వ్యూస్ రావాలి, దానికోసం మేము చేయలేదు. రేపు థియేటర్లో మొత్తం మోగిపోవాలి, చెవులు పగిలిపోవాలి అందరికీ, అలాంటివి చేసాం. అదే మా గోల్ ఈ సినిమాకి. ఇది బాలయ్య బాబు అంటేనే మాస్ అండి, బాలయ్య బాబు అంటేనే మాస్. ఈరోజు ఏంటి అసలు ఈ ఓపెనింగ్స్ ఏంటి, కలెక్షన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది, మీకు ఎవరికైనా అర్థమవుతుందా? సో ఇది ఆయన సైజు. సో ఈరోజు
మాకు ఇంత హ్యాపీనెస్, ఇంత సంతోషం. సంక్రాంతి స్టార్ట్ అవుతే అసలు సంక్రాంతి దీపావళి అర్థం కావట్లేదు, పేలిపోతున్నాయి థియేటర్లో అసలు సౌండ్లు. అసలు చూస్తే ఆ వీడియోలు చూస్తే అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ సార్, మీరు ఎలా కథలో ఇన్వాల్వ్ అయ్యి ఫైట్లు చేస్తారంటే నాకు తెలియదు సార్. ఈ ఆ కంపోజిషన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీలాంటి ఒక ఫైట్ మాస్టర్స్ అది మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మాకు చాలా గర్వం సార్. ఏదో ఫైట్లు అంటే ఏదో వచ్చి డబా వాయించడం కాదు, దానికంటూ ఒక కంపోజిషన్ ఉండి అది ఒక సినిమాటోగ్రాఫర్ని ఇన్స్పైర్ చేయడం, ఒక హీరోని ఇన్స్పైర్ చేయడం, ఒక డైరెక్టర్ని ఇన్స్పైర్ చేయడం, అది కాకుండా ఫైనల్గా ఒక ఎడిటర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇంతమందిని వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి ఒక ఫైట్ని. అవి దాంట్లో అంత ఎమోషన్ ఉండాలి. సో అందరు చెప్తారు రామ్ లక్ష్మణ్ వారి గురించి చాలా గొప్పగా చెప్తారు, బికాస్ వాళ్ళు కథ ఫాలో అవుతారని. ఆ కథలో వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళ ఫైట్లు నిజంగా ఉంటాయి. నిజంగా ఫైట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నిజంగా మ్యూజిక్ వస్తుంది అంతే. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అంత మంచి ఫైట్లు కంపోజ్ చేసింది. మళ్ళీ మైత్రి మూవీస్ గారు, రవి గారు అండ్ నవీన్ గారు, ద మోస్ట్ ప్యాషనేట్ పీపుల్. వాళ్ళు చేసే సినిమాలు కానీ అసలు ఎవ్రీ 3 నెలలకు ఒక సినిమాలు అనౌన్స్మెంట్, ఒక ఏడాదికి మినిమం 3 సినిమాలు 4 సినిమాలు ప్రొడక్షన్. ఎంత కష్టం అనుకుంటున్నారు ఈ కాలంలో. అందరిది డబ్బే కదా, అందరిది అదే స్వెట్, అందరిది అదే కష్టం. ఇది చాలా ఈజీ కాదు వాళ్ళకి. అది కూడా హిస్టరీలో లేనిది, ఒకే రోజున ఒకే సంక్రాంతి పండుగ 2 సినిమాలు రావడం అనేది చాలా పెద్ద విషయం. అది వాళ్ళు అంత చక్కగా రేపు రిలీజ్ అయిపోయిన వాల్టర్ వీరే చిరంజీవి గారు, మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో రేపు 2 సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఉండే ప్యాషన్, ఆ పవర్, వాళ్ళు పెట్టే ఒక్కొక్క డబ్బుకి న్యాయం చేయాలనుకున్నాను. సో అది డెఫినెట్గా ఈ సినిమాలో జరిగింది. మా అందరికీ మా ఫైనలీ మా డైరెక్టర్ గోపీచంద్ మలినేని, తన కంటిన్యూని ఎప్పుడు చాలా విలువిస్తాను. స్టూడియోకి వచ్చేప్పుడంటే బావా అదిరిపోద్ది కదా బావా, అదిరిపోద్ది బావా ఇలానే అంటాడు. సో కంట్లో నా గోపి వచ్చాడా వాళ్ళ కొడుకు వచ్చాడా నాకు తెలియదు. అసలు వచ్చి అలా కంటి తడి పెట్టుకుని అలా నా షోల్డర్లో ఉంటాడు. ప్లేస్ చూస్తే ఇక్కడంతా తడిసిపోయి ఉంటుంది. సో తను అంత నమ్ముతాడనమాట. సో ఆ నమ్మకం అది నిలబెట్టాలని ఎప్పుడు ఫిక్స్ అవుతాను. అది క్రాక్ అవని, ఎందుకంటే క్రాక్ అంతా కోవిడ్ టైంలో ఫ్లైట్లు కూడా లేదు. నన్ను నమ్మాడు అంతే, బావా పంపించేశాను, ఈ మెయిల్లో పంపించేశాను, నువ్వు చూసుకోండి. తర్వాత తన డిటిఎస్ థియేటర్లోనే మొత్తం సినిమా చూశాడు. సో అది మా ఇద్దరికి ఉండే ఒక నమ్మకం అయిన ఒక ట్రస్ట్. సో నేను ఎప్పుడు గోపికి చెప్తా, అంటే తనకి ఈ లాస్ట్ మినిట్లో నేను ఎలా చేస్తానో అంటే, బావా ఇక్కడ బాలయ్య ఉన్నారు. సో ఇది సామాన్యమే కాదు, ఇక్కడ మనం న్యాయం చేయాలి, లేకపోతే మనకి రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు అని చెప్పాను. సో ఇలా మేము ఇద్దరం చాలా కష్టపడి ఈ సినిమా లాస్ట్ 15 days ఎలా అయినా ఈ థియేటర్లో ఈ సినిమాని చాలా పెద్ద విజయం చేయాలని చెప్పి థియేటర్కి వచ్చిన వాళ్ళని ఒక 5 minutes కూడా వాళ్ళ గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళని ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేసి ఒక సినిమాని అంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసి రిషి పంజాబీ గారు కానీ, అండ్ ఫైనలీ కమింగ్ టు వరు, ద సెకండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. హీరోనే చెప్తాను, బికాస్ ఆ క్యారెక్టర్ని క్యారీ చేయడం చాలా చాలా కష్టం. అది ఇంత పెద్ద ఈ మెగ్నానిమస్ సైజ్ ఉండే ఒక హీరో బాలయ్య బాబుతో ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అది చాలా చాలా సైన్స్ కావాలి దాని వెనకాల. వరుస్ వెరీ బ్లెస్డ్, సో దట్ షీఈస్ అ వెరీ బ్లెస్డ్ అమ్మాయి. సో తనకి ఏం స్క్రిప్ట్ రాసినా అతుక్కుపోతుంది, గ్లూ లాగా, ఫెవికాల్ లాగా. సో అది గోపి వాళ్ళిద్దరికి ఉండే ఆ కెమిస్ట్రీ, వాళ్ళ క్రాక్లోంచి దే ఆర్ కంటిన్యూయింగ్ దట్ థింగ్. గోపి, థ్యాంక్స్ ఫర్ గెటింగ్ వరు ఆన్ బోర్డ్. అండ్ ఫైనలీ మా బాలయ్య, ఆయనకి హిట్ వస్తే అసలు మాకు తెలుసు, ఆ హిట్కు ఉన్న వాల్యూ మాకు తెలుసు, ఆ విలువ నాకు తెలుసు. బికాస్ నా 27 ఏళ్ళ జర్నీలో నేను ఎంతో బాలయ్య గారి సినిమాలకి అంతా మణిశర్మ గారికి అంతా వాయించున్నాను. సో ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది. ఈరోజు థియేటర్లో బాలయ్య గారి సైజ్ ఏంటి, ఒక ఆడియోలో బాలయ్య గారి సైజ్ ఏంటి అని. సో ఇవన్నీ చాలా మనసులో జాగ్రత్త పెట్టుకుని ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, మనసుకి చాలా దగ్గరైన మనిషి. నాకు నిజంగా ఆయన అంటేనే నేను ఒక చిన్న పిల్లాడిని అయిపోతాను, అంతే దుంకుతూ ఉంటాను. నేను బావకు అదే చెప్పాను, బావ తొడగొట్టి చూడని చెప్పాను. సీన్లు ప్రొజెక్షన్ చేసేటప్పుడు బావ ఒకసారి తొడగొట్టుకో అన్నాను. నిజంగా కొట్టుకునే కూర్చున్నాడు. నా మాట ఎంత వింటాడు పాపం. సో విని చూశాడు. సో అది ఈరోజు ఈ సక్సెస్ అనేది ఇంత ఉందన్నమాట. అసలు నేను ఎప్పుడు ఈ మైక్ని ఇంత వాడుకోలేదు, మీ అందరికీ తెలుసు నేను వెరీ షై పర్సన్. బట్ బాలయ్య బాబు అంటే ఆ ఫ్యానిజం వచ్చేస్తుంది, మనకి మాట్లాడాలనిపించేస్తుంది. బికాస్ అది మన ప్రేమ, అది నిజమైన ప్రేమ కాబట్టి, అది నిజంగా అక్కడ సౌండ్ పలుకుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ కష్టపడిన వాళ్ళందరికీ, ఈ సినిమాని ఆన్ టైం రిలీజ్ చేసిన వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, ఈరోజు అందరి ఫ్యాన్స్కి, ఈరోజు మా చూసిన ట్రైలర్ చూస్తే నిజంగా అసలు షివర్ వచ్చేసింది.
నెక్స్ట్ సినిమా ఇంత జాగ్రత్తగా చేయాలని. సో అది అనమాట. సో ఇట్స్ ఎవ్రీ ఫిల్మ్ బాలయ్య గారితో ఒక 9th క్లాస్ పాస్ అవుతే 10th క్లాస్ పాస్ అవుతే 11th తర్వాత 12th. సో ఇట్స్ లైక్ ఎవ్రీ సెక్షన్ అనమాట. సో అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ట్రస్ట్ అన్నయ్య. ఈ లైఫ్ లాంగ్ అంతే అన్నయ్య, అక్కడ మిమ్మల్ని అక్కడ పెట్టుకుంటాం అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. తమన్ గారు బ్రెత్లెస్ సాంగ్ విన్నాం కానీ బ్రెత్లెస్ స్పీచ్ వినడం ఇదే ఫస్ట్ టైం అండి. అసలు అలా వెళుతూనే ఉంది. దట్ వాజ్ అమేజింగ్. కాదు, మీరు పాటలు బీజిఎం అదరగొట్టేశారు, అది వేరే విషయం. అయితే జై బాలయ్య యాంథమ్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చారు చూసారా, అది మాత్రం మేము ఎప్పటికి మర్చిపోలేము. వీలైతే ఇక్కడ ఒకసారి రీక్రియేట్ చేయాలి. లేదు ఓ చైన్స్ కావాలా, నేను తెప్పిస్తా. ఓకే ఎనీవేస్, సో ఎస్, మరి ఇంత పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని వాళ్ళు అందుకుని మనందరికీ బ్లాక్ బస్టర్ మూవీని అందించినటువంటి ప్రొడ్యూసర్స్ మాటలు వినేద్దాము. ముందుగా నవీన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. మేము డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు. అన్ని చోట్ల రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ డే ఇంకా సెకండ్ షోలు పడాలి. 50 crore గ్రాస్ దాటుతుంది ఈ సినిమా. ఇట్స్ హ్యూజ్ రికార్డ్ అండి. ప్రతి చోట నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్ అన్ని చోట ప్రతి చోట బ్రహ్మాండమైన కలెక్షన్ చేస్తుంది. ఓవర్సీస్ అయితే యూఎస్లో 750 kg చేసిందండి. బాలకృష్ణ గారు ఆల్ టైమ్ రికార్డు. తర్వాత ఈ సినిమా రియాక్షను ఫ్యాన్స్ కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి స్క్రీమింగ్ అనమాట, లిటరల్లీ బాలకృష్ణ గారు విశ్వరూపం చూసామని. మాకింత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి బాలకృష్ణ గారు, గోపి గారు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, అదర్ ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ప్రొడక్షన్ చూసిన చందు, తర్వాత ప్రకాష్ గారు మాకు చాలా సినిమాలు చేశారు. ఆయన బ్రహ్మాండమైన సెట్స్ ఎరెక్ట్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ అదిరిపోయింది. తర్వాత తమన్ గారు అసలు అంటే ఆయన విజృంభిస్తారని మాకు తెలుసు, కాకపోతే ఆయన అంటానే ఉన్నారు, మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఐ విల్ బీట్ దట్ అని. అలాగే బీట్ చేసే ఎక్స్పెక్టేషన్ అన్ని బీట్ చేశారు. ఇవాళ మార్నింగ్ షో థియేటర్లో అసలు ఆ సౌండ్, ఆ గోల, థ్యాంక్ యూ తమన్ గారు. ఇంత సక్సెస్కి డెఫినెట్గా మీరు యూ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వరలక్ష్మి గారు అసలు బాలకృష్ణ గారు ఎదురుగా ఒక మంచి క్యారెక్టరు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. గోపి గారిది, వరలక్ష్మి గారిది క్రాక్ ఇది. ఇంకా మనం బోల్డ్ సినిమాలు చేయాలి. తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్ ప్రతి సినిమాకి మాకు చేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ అండి, 8 ఫైట్లు అసలు బ్రహ్మాండంగా కంపోజ్ చేశారు. ఇవాళ థియేటర్లో గూజ్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే. అండ్ తర్వాత ఈ సినిమాలో దునియా విజయ్ గారు విలన్ చేశారు. ఆయన కన్నడ హీరో. అంటే ఆయన చూస్తే భయం వేస్తుంది లిటరల్గా, అంత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శృతి హాసన్, షీ డిడ్ ఎక్సలెంట్ రోల్. అండ్ ఎవ్రీబడి, ఆల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్, హనీ రోజ్ అందరూ చాలా బాగా చేశారు. తర్వాత గోపి గారు చాలా థ్యాంక్స్ అండి, మాకు ఎంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. అసలు పొద్దున్నుంచి ఎన్ని కాల్స్, అంటే మార్నింగ్ షో 4 నుంచి యూఎస్ నుంచి స్టార్ట్ అయితే యూకే, యూఎస్, దుబాయ్ అన్ని చోట్ల నుంచి, ఇంకా ఇక్కడ షో స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అండి. అంటే నేను చెప్పినట్టు పెద్ద హిట్ కొడతామని ఊహించాం, కానీ ఇంత షేక్ చేసే బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫైనల్లీ మా హీరో బాలకృష్ణ గారు చాలా థ్యాంక్స్ అండి. మీతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నాం, ఫైనల్గా ఇప్పటికీ మా కళ నెరవేరింది. మీ కెరీర్లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మీరు మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా ఇంకా ఈ పండగ తర్వాత ఇంకొక 4 రోజులు ఆగదు, మొత్తం వరల్డ్ మొత్తం షేక్ చేయబోతుంది. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ మీడియా అండ్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు సేమా?
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ టు యూ టూ. అండ్ ఓకే, సో మరి ఇలాంటి ఒక పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ని మనకు అందించినటువంటి పవర్ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. గోపిచంద్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా సినిమా వీరసింహారెడ్డిని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు. ఈరోజు మార్నింగ్ 3:30కి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ హైదరాబాద్ సిటీలో 4 గంటలకి షో పడటం అనేది తెలుగు సినిమా చరిత్రలోనే లేదు. 4 గంటలకు షో పడి 54 థియేటర్లు సిటీలో, మొత్తం నైజాంలో 64 థియేటర్లో 4 గంటలకు షో పడడం అనేది ఒక రికార్డ్. అది మామూలు విషయం కాదు. 4 గంటలకి అంటే రాత్రి 12 గంటలకో 1 గంటకో ఓపెన్ చేశారు. 4 గంటల షో, అరగంటలో మొత్తం టికెట్లన్నీ అయిపోయినాయి ఆ షోకి. పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి హైదరాబాద్ సిటీలో 54 థియేటర్లో జనాలు అంతా వచ్చి వెయిటింగ్లో ఉండి సినిమా చూశారు అంటే ఇంకా అది మామూలు విషయం కాదు. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా బాలయ్య బాబు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, గాడ్ ఆఫ్ మాసెస్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నాకు వచ్చిన ఆపర్చునిటీని 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను అని ఈరోజు స్ట్రాంగ్గా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు నాకు మార్నింగ్ నుంచి ఈరోజు ఇప్పుడు దాకా వస్తున్న కాల్సే, ఏ సినిమాకైనా మనకు వచ్చే ఫోన్ కాల్ని బట్టే మన సక్సెస్ డిసైడ్ అవుతుందని మార్నింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. నా కెరియర్లో ఇన్ని కాల్స్ నేను మాట్లాడలేదు, ఇంత అప్రిషియేషన్ నాకు రాలేదు. అసలు మామూలుగా లేరు. అసలు బాలయ్య బాబుని ఎక్స్ట్రాడినరీగా చూపించారు. అసలు ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఎలా అయితే మేము థియేటర్లో చూసి ఒక మాస్ హిస్టీరియాని చూసామో అలాంటి హిస్టీరియాని ఈరోజు థియేటర్లో మేము చూస్తున్నామని చెప్పి ఫోన్ కాల్స్ అందరూ మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలానే నేను ఫస్ట్ ఈ సినిమా స్టార్టింగ్లో నాకు వచ్చిన ఈ అవకాశం అనేది నాకు ఒక ఆపర్చునిటీ కాదు, నాకు ఒక బాధ్యత అని చెప్పాను. అలానే ఈ సినిమా నేను ఒక బాధ్యతగా చేశాను. ప్రతిరోజు నేను ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేయాలి అని నేను కంకణం కట్టుకొని చేశాను. దానికి మా ప్రొడ్యూసర్స్ మైత్రి నవీన్ గారు, అలానే రవిశంకర్ గారు, వీళ్ళు సినిమాని విపరీతంగా ప్రేమించే వీళ్ళు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఈ సినిమాకి మామూలు సపోర్ట్ కాదు. అది ఒక డైరెక్టర్ని కళను నిజం చేయాలి అంటే అతను ఒక స్టోరీ తీసుకొచ్చితే దాన్ని వెనక వీళ్ళు అలా ఉండి మన సినిమా గోపి నువ్వు బ్లాక్ బస్టర్ కొట్టాలంతే అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు ఫైట్ చూడడంలోనే ఒక ఫైట్ చూడడంలోనే చూడడం అదిరిపోయింది ఫైట్, నెక్స్ట్ అని అలా వెనక నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ రవి గారు అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలానే ఒక బాలయ్య బాబు ఫ్యాన్గా నేను చాలాసార్లు చెప్పాను, నేను బాలయ్య బాబుకి ఎంత వీరాభిమానో మీ అందరికీ తెలుసు. నేను చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పాను. నా ఫ్యానిజాన్ని ఈరోజు మీరు స్క్రీన్స్లో చూశారు. దానికి రెస్పాన్స్ ఎంత విపరీతమైన రెస్పాన్స్ ఇచ్చారు. బాలయ్య బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా రావడం అనేది, అది ఒక ఫ్యాన్ చేసిన డైరెక్టర్గా చేసిన నా సినిమా అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నవీన్ గారు చెప్పినట్టు యుఎస్లో ప్రీమియర్స్ 708K ఉంది, ఇంకా అది స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది ప్రీమియర్స్. అలానే ప్రతి నైజాము, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్టు, వెస్టు, గుంటూరు, మొత్తం నెల్లూరు, అన్ని ఏరియాల నుంచి అన్ని ఏరియాల్లోనూ అన్ని థియేటర్లలోనూ బాలయ్య బాబు ఈరోజు ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్, బాలయ్య బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇవి. ఇందాక చెప్తున్నారు 50 crores గ్రాస్ అని, అది మామూలు విషయం కాదు. వెరీ వెరీ హ్యాపీ. అలానే బాలయ్య బాబు యాజ్ ఏ డైరెక్టర్గా నాకు తెలుసు ఎంత సపోర్ట్ చేశారంటే, ఈ సినిమాలో నాకు
వీరసింహారెడ్డి అనే ఒక క్యారెక్టరైజేషన్ మేము అనుకున్నప్పుడు మేము చాలా, నా డైలాగ్ రైటర్ కానీ, మా స్క్రిప్ట్లో వర్క్ చేసిన మా టీం కానీ అందరూ, వివేక్ కానీ, తర్వాత గవిరెడ్డి శ్రీను కానీ, శ్రీకాంత్ కానీ, మేము సాయి మాధవ్ గారు కానీ, మేము అంతా ఒకటే డిసైడ్ అయ్యాం. ఇది బాలయ్య బాబు ప్రతి మాట ఒక విస్ఫోటనం లాగా ఉండాలి, ప్రతి అడుగు ఒక ఇదిగా ఉండాలి. అంటే ఆ వీరసింహారెడ్డి క్యారెక్టరైజేషన్ గురించి, ఒక సమరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు గురించి ఎలా అయితే మాట్లాడారో అలానే వీరసింహారెడ్డి గారి గురించి ఈరోజు ఈ జనరేషన్ మాట్లాడుకోవాలి అని ఈరోజు యూత్కి బీభత్సంగా కనెక్ట్ అయింది ఈ సినిమా. అది మామూలు విషయం కాదు. అలానే అందరూ ఏమనుకుంటున్నారంటే వీరసింహారెడ్డి సినిమా ఒక యాక్షన్ సినిమా, బీభత్సమైన యాక్షన్ ఉంటుంది. మనం ట్రైలర్ అలా కట్ చేసాం కదా, సినిమా అంతా ఇదని వస్తే వాళ్ళకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు ఏంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్కి బీభత్సంగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లో నుంచి పర్టికులర్గా సెకండ్ హాఫ్లో ఏడవకుండా బయటకు వచ్చేవాళ్ళు లేరు. చాలామంది ఫ్యామిలీస్ అందరూ ఫోన్లు చేసి ఇదే చెప్తా ఉన్నారు, సార్ బాలయ్య బాబు సినిమాలో మమ్మల్ని కంట తడిపించారు సార్. ఒక పెద్ద హీరో, ఒక మాస్ గాడ్ సినిమాలో ఒక హీరో ఏడుస్తూ కంట తడిపెట్టించడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడే ఆ సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతుంది. అలానే ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా ఆర్టిస్టులు, ఫస్ట్ శృతి హాసన్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. చాలా సాంగ్స్ కానీ తన పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. శృతి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే వీరసింహారెడ్డికి ఎలా అయితే ఒక ఈ సినిమాకి బాలయ్య బాబు ఎలానో అలానే వరమహాలక్ష్మి అంట నేను, ఆ భానుమతి క్యారెక్టరు ఎక్స్ట్రాడినరీగా చేసింది. బాలయ్య బాబుని ఢీ కొట్టి అలా నిలబడి అలానే సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ తోటి ఆ ఎమోషన్ని తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. ఇందాక మాస్టర్లు చెప్పారు, ఒక విలన్ ఫేస్ తోటి ఏడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. సూపర్. నువ్వు ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్. నువ్వు ఒకప్పుడు శారద గారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఒక శారద గారు లాగా అంత మంచి ఆర్టిస్ట్ తను. అంటే ఏ క్యారెక్టర్నైనా చేయలేదు, ఆల్రౌండర్ తను, చేయగలదు. అలానే దునియా విజయ్ గారు ఈ సినిమాలో విలన్గా చేశారు, ప్రతాప్ రెడ్డి క్యారెక్టరు చాలా బాగా చేశారు. దునియా విజయ్ గారు నేను పర్టికులర్గా కావాలని చెప్పి నేను ఎంచుకుంది, ఎందుకంటే ఆయన చూస్తే భయపడాలి. వరలక్ష్మి వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది ఏంటి అని అనుకోవాలి. అందుకే ఆయన నేను తీసుకొచ్చి పెట్టాను. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇతన్ని పెట్టారు, ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేస్తుంది, ఏ కసితో వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది అనేది. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అలానే హనీ రోజ్ చాలా బాగా యాక్ట్ చేసింది. మీనాక్షి క్యారెక్టరు చాలా మంచి ఎమోషనల్ క్యారెక్టర్, అది మంచి 2 షేడ్స్ ఉన్న క్యారెక్టరు. హనీ రోజ్ బాలయ్య బాబు ఆ కాంబినేషన్, హనీ రోజ్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. అలానే ఇక మిగతా క్యారెక్టర్స్, లాల్ గారు సిద్ధప్ప క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఆయన, లాల్ గారు. అలానే మురళీ శర్మ గారు, అందరికీ పేరున ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అలానే మా బావ తమన్, నేను ఈ సినిమాని తీసుకెళ్ళి మా బావకు చూపిస్తే, బావా ఎక్స్ట్రాడినరీ సినిమా తీసావు బావా, నువ్వు ఇచ్చిన నా విజువల్కి నేను ఇచ్చే సౌండ్ అనేది నీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని మా బావ ప్రాణం పెట్టాడు ఈ సినిమాకి. బాలయ్య బాబుని నేను ఎంత ఇష్టపడతానో అంత ఇష్టపడతాడు. పర్టికులర్గా కేర్ తీసుకొని ఈ సినిమా సౌండ్ విషయంలో తొడగొట్టి చూడు బావా, నువ్వు కాలు రగరే చూడు బావా సీన్ అనేవాడు. ఒక రీల్ ఎయిటో రా బావా చూడు ఇప్పుడు చూడనేవాడు. అంటే ఈ సినిమా పర్టికులర్గా నేను చెప్తున్నా, ప్రాపర్ సౌండ్ థియేటర్లోకి వెళ్ళి మీరు సినిమా చూడండి, మామూలుగా ఉండదు. ఎక్స్ట్రాడినరీ సౌండ్ డిజైన్ ఇది. ప్రాపర్ సౌండ్తో చూడండి, డాల్బీ అట్మాస్ డిటిఎస్ థియేటర్లో చూడండి. మా బావ పనితనం అక్కడ కనిపిస్తుంది. బావ ఎన్ని లేయర్స్ చేశాడు, ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత లైవ్ చేశాడు నాకు తెలుసు. లైవ్ బావా కీబోర్డ్ కాదు బావా, ఈ బాలయ్య బాబుకి ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది మ్యూజిక్ అని చెప్తూ ఉండేవాడు. బావా ఇది మామూలు విషయం కాదు, ఆ వీరసింహారెడ్డికి ఎంత మ్యూజిక్ నేను పంప్ చేస్తే అది ఇంకా ఇంకా లైవ్ కావాలంటుందని తను చేశాడు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ చేశాడు. బావా లవ్ యూ బావా, ఎందుకంటే నువ్వు నా క్రాక్కి నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చావో నాకు తెలుసు. అలానే ఈ సినిమాకి నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా చేసావు. ఈరోజు
థియేటర్లలో ఈ సినిమా బాలయ్య బాబు తర్వాత వరలక్ష్మి వీళ్ళ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీ దాని గురించి మాట్లాడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. అలానే డైలాగ్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. అలానే ఈ సౌండ్ పర్టికులర్గా ఉదయ్, థ్యాంక్ యూ ఉదయ్. తను పర్టికులర్గా చాలా కేర్ తీసుకొని ఈరోజు చెన్నై నుంచి కూడా వచ్చాడంటే బాలయ్య బాబుకి ఫ్యాన్ ఉదయ్. ఉదయ్ ఒక్కసారి రండి మీరు. చాలా కేర్ తీసుకొని ఒకవైపు వాళ్ళకి 2 ఫిలిమ్స్, ఒకవైపు తమిళ్ ఫిలిం వారసు జరుగుతూ ఉన్నా, రెండో వైపు మాది వీరసింహారెడ్డి జరుగుతూ ఉన్నా తను తీసుకున్న కేరు, వాళ్ళ టీం వాళ్ళంతా చేసినది చాలా ఎఫర్ట్ పెట్టారు. సౌండ్ ఎలా ఉందని తను చెక్ చేయాలని ఈరోజు వచ్చి చూసారంటే అతని ప్యాషన్ మీకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ ఉదయ్. అలానే ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చిన రిషి పంజాబీ గారు చాలా బాగా చేశారు. అంటే ఆ వీరసింహారెడ్డి ఆ టోన్ పట్టుకురావడం, ఈ సినిమాకి ఒక టోన్, ఒక కలర్ తీసుకొచ్చిన మా రిషి గారికి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అలానే ఈ సినిమాకి మా మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, మా వెపన్స్ వీళ్ళిద్దరూ మాస్టర్స్. నాకు బాగా కనెక్ట్ అయిన, బాగా ఇష్టమైన, బాగా నచ్చే, ఇంకా దానికంటే ఇంకా చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి. మా ఊరి మాస్టర్స్, మా ఏరియా, మా ఒంగోలు ఏరియా మాస్టర్స్, ఒంగోలియన్స్ మాస్టర్స్. నిజంగానే ఇందాక తమన్ చెప్పినట్టు మాస్టర్స్ కథతో పాటు వెళ్తారు, కథలోనే ఉంటారు, కథలోనే ఎమోషన్ పట్టుకొస్తారు. అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీరు చేసిన ఫైట్లు మామూలుగా లేవు థియేటర్లలో. ఈరోజు థియేటర్లలో ఆ ఫైట్ల గురించి మాట్లాడుతున్నారు, రిపీట్ ఉన్నారు. కుర్చీ ఫైట్ గురించి అయితే మామూలుగా లేదు, ఆ ఎఫర్ట్ అది మామూలుగా లేదు. బాలయ్య బాబుకి మీ కాంబినేషను, మీ సింక్ కూడా మామూలుగా ఉండదు. బాలయ్య బాబుని ఎలా అయితే వాడాలో మీకు బాగా తెలుసు, ఆ పల్స్ తెలుసు. సూపర్ మాస్టర్స్. అలానే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు చాలా మంచి సెట్స్ వేశారు. బావ మనోభావాలకి ఎక్స్ట్రాడినరీ సెట్ వేశాడు. అలానే ఏందిరెడ్డి సాంగ్కి ఎక్స్ట్రాడినరీ సెట్ వేశాడు, సింహాలు పెట్టాడు. మా బావ తీసుకొచ్చి, మా బావ మ్యూజిక్కి ఆయన తీసుకొచ్చి పెట్టాడు ప్రకాష్ గారు. నాకు అన్ని సినిమాలకి, నాకు డాన్ సీన్ దగ్గర నుంచి ఇప్పటివరకు నేను చేసిన 7 సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. అంటే మీరు అతనితో నాకు ఎంత ట్రావెల్ ఉందో మీకు అర్థమవుతుంది. నాకేం కావాలో ఆయనకి తెలుసు. ఒకసారి కథ విన్న తర్వాత ఆయన దానికి తీసేసుకుంటారు. ప్రతిదీ సెట్ దగ్గర నుంచి, హౌస్ దగ్గర నుంచి అన్నీ చాలా డీటెయిల్గా తీసుకుంటారు. నాకు ఏం కావాలో తెలిసిన టెక్నీషియన్. అందుకని ఐ లవ్ ప్రకాష్ గారు. అలానే చందు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు పాపం చాలా ఎఫర్ట్ పెట్టాడు ఈ సినిమాకి. చాలా టెన్షన్లు తీసుకున్నాడు. మాకు చాలా బాగా అన్ని టర్కీ అన్ని షెడ్యూల్స్ కానీ చాలా బాగా చేశారు. అలానే మా బుడ్డోడు వీడు నా ఫ్యానిజం వీటిలో చూపించాను. మా బాలయ్య బాబు ఒక సెకండ్ హాఫ్లో పర్టికులర్గా ఒక క్యారెక్టర్, వీరసింహారెడ్డి క్యారెక్టర్ రావాలంటే నా వాయిస్ వీడి చేత చెప్పించాను, వీడి చేతే తొడగొట్టించాను. చాలా బాగా చేశాడు వాడు. నా కొడుకు అని చెప్పడం కాదు. అలానే ఇక నా గురించి చెప్పడానికి ఏం లేదు. అంటే నిజంగా అంటే నేను ఇంకా మాట్లాడాలి, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. ఇంకొక పెద్ద, ఈ సినిమా ఈరోజు జస్ట్ స్టార్ట్ అయింది. ఒక ఎర్త్ షేకింగ్ కలెక్షన్స్ తోటి, రికార్డ్ కలెక్షన్స్ తోటి స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ పండగ నుంచి ఫ్యామిలీస్ విపరీతంగా పడుతున్నారు. నాకు ఈవినింగ్ షోస్ అన్నీ కూడా ఫ్యామిలీస్, లేడీస్ ఎమోషన్ చాలా బాగా పట్టింది. ఇట్స్ గోయింగ్ ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాలయ్య బాబు కెరియర్లోను, నా కెరియర్లోను, మా మైత్రి కెరియర్లోను అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ బాబు. మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీని నేను 100% ఈరోజు మనస్ఫూర్తిగా నేను ఫుల్ఫిల్ చేశానని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు. ఒక అభిమాని తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్నదంతా కూడా ఇవాళ మనం వీరసింహారెడ్డి సినిమాలో చూసాము. థ్యాంక్ యూ సో మచ్. అయితే వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. రవి గారు మీరు మాట్లాడకపోతే కొంచెం వెలితిగా ఉంటుంది, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి.
ఇప్పుడు మా అందరూ మాట్లాడేసరికి ఇంకా అసలు ఏం మిగలలేదు. థ్యాంక్స్ ఫర్ ఆడియన్స్. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆడియన్స్కి అందరికీ ఇంత పెద్ద మెగా హిట్, చాలా చాలా పెద్ద హిట్ ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమా ఫస్ట్ రోజు మాకు ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉంది. అసలు దాని స్కేలు స్పాను ఇవి చూస్తుంటే ఆ తర్వాత తమన్ స్కోర్ పడినాక కాన్ఫిడెన్స్ ఇంకా చాలా చాలా పెరిగింది. అదంతా చూసినాక డెఫినెట్గా పెద్ద హిట్ సినిమా అనుకున్నాం. షూర్గా అదే ఆడియన్స్ నుంచి కూడా రావటం చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా ఫస్ట్ డే 50 crore గ్రాస్ ఇలా చేసే టెంటేటివ్ ప్రొజెక్షన్ ఆ రేంజ్లో ఉంది అంటే అసలు నిజంగా ఇప్పుడు ఇంకా చాలా చాలా మ్యాచో హిట్ అని అనుకోవచ్చు. అలాగే ఆ హిట్ ఇది ఆ జర్నీ అలా కంటిన్యూ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రతి జిల్లా నుంచి పెద్ద నెంబర్లు చెప్తున్నారు. నెల్లూరు నుంచి రికార్డు ఇప్పటికీ 1.5 crore ఫస్ట్ డే ఉంటుందని అదని ఇదని చాలా చెప్తున్నారు. ఇక ప్రతి సీడెడ్లో 6 ఉంటుంది అంటున్నారు, నైజాంలో 6 అంటున్నారు, అన్ని చోట్ల యూఎస్లో 750K ప్రీమియర్స్ ఉన్నాయి. దానికి ఫస్ట్ డే యాడ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 1 డేకి 1 million దాటినట్టు అయిపోతుంది. ఇలా అన్నేపులు కర్ణాటక అన్ని మొత్తం వచ్చిందని చూస్తే షాకింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఇది మేము ఏదో క్లెయిమ్ చేసుకుని ఏదో సినిమాని ఏదో ఇచ్చేసేది కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కళ్ళు డిస్కషన్ ఈ సినిమా బాలయ్య బాబు చేసిన దానికి అసలు అందరూ మంత్రముగ్ధులైపోయి డెఫినెట్గా వెళ్ళాలి, మేము వెళ్ళిపోవాలి అనే దాంట్లోనే ఉంది. అందరూ ఇవాళ అయితే మొత్తం ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ అయింది. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అలాగే మా హీరో గారు బాలకృష్ణ గారి గురించి, మేము ఫస్ట్ టైం ఆయనతో సినిమా చేస్తున్నాం. ఆయన డెడికేషన్ కానీ ఆయన అసలు మార్నింగ్ 6 అంటే 5:30కి ఉండి అది అసలు అది చూస్తుంటే షాకింగ్గా ఉండేది. అసలు ఎంత కష్టమైనా సరే చాలా ఈజీగా తీసుకునేవాళ్ళు. ఎంత కష్టమైన షార్ట్ అయినా సరే ఏ రోజు ఇది దీన్ని ఆల్టర్ చేయండి, కొంచెం ఇచ్చేయండి అనే మాట ఎప్పుడు వినలేదు ఇంతవరకు మేము ఈ మొత్తం షూట్లో. అలాగే మిగతా ఆయన మాకు బాలయ్య బాబు గారు మాకు ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇది ఇంత పెద్ద సక్సెస్ఫుల్ సినిమా, ఆయన కెరీర్ పీక్ సినిమా, అలాగే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ సినిమాని మేము ప్రొడ్యూసర్లు అవ్వడం రియల్లీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎలాగో అందరు కవర్ చేశారు. స్పెషల్గా మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ప్రకాష్ గారు, నవీన్ నూలి, అలాగే ఇప్పుడు శృతి హాసన్, మా హీరోయిన్ శృతి హాసన్ గారు, హనీ రోజ్ గారు, ఇంకా దునియా విజయ్ గారు, ఇప్పుడు వరలక్ష్మి గారు, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమైనా మర్చిపోతే క్షమించాలి. ఇక స్పెషల్ మెన్షన్ తమన్ తీసి వదిలేశాడు అంతే. తమన్ మ్యూజిక్ వినాలంటే యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్. అది ఊరినే ఎవరో చెప్తేనో లేకపోతే పాట ఎక్కడో చూస్తే కాదు. ఈ సినిమాకి యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ హిజ్ మ్యూజిక్. మీరు ఒక ధ్యాసలో సినిమా చూస్తుంటే ఈ మ్యూజిక్ నీకు తెలియకుండా నీ చెవుకి ఒక వినసొంపుగా ఇంకో వేరే ఫీల్ ఇస్తుంది. దాంట్లో అయితే ఐఎమ్ వెరీ వెరీ షూర్ అసలుకి ఇక హీ హాజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, వన్ అండ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాలయ్య బాబు సినిమా బ్లాక్ బస్టర్ అంటే అది కేవలం ఆ మూవీ టీంకి మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తానికి కూడా 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అండ్ ఇక జై బాలయ్య అనే మంత్రం ప్రతి ఒక్కరికి ఊపునిస్తుంది. మరి అటువంటి మన అందరి ఫేవరెట్ బాలకృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. ముందుగా ఈ యొక్క మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి చిత్ర విజయోత్సవ అభినందన సభకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, అటు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక, ముఖ్యంగా ఈ యొక్క చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంటే
ఒక చిత్రం అయిన తర్వాత విడుదలైన తర్వాత ఇంత ఘన విజయం ఇచ్చిన తర్వాత అంటే చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక మంచి సినిమా చేశాము అని ఒకసారి ఆ సినిమాలో నుంచి బయటకు వచ్చి అలా దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇటువంటి సభలు జరుపుకోవడం అన్నది ఒక మంచి సినిమా చేశారు మీరు, ఇటువంటి ఇంకా మంచి సినిమాలు మాకు ఇవ్వండి అని మా భుజం తట్టినట్టే భావించి ఈ యొక్క చిత్రానికి ఇంత ఘన విజయం అందించిన ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రోత్సహించే స్ఫూర్తినిచ్చే ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అంతులేని అభిమానానికి, వాళ్ళ యొక్క అనంతమైన ఆత్మీయతకు, అలాగే ఎవరికి దక్కని మీ ప్రేమాభిమానాలకు ముందుగా మనసు పరిచే మీ బాలకృష్ణ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక అఖండ సినిమా రిలీజ్ అయింది, సరే దాని తర్వాత ఏంటి అంటే జనరల్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను అన్నట్టు ఇటు మంచి సినిమాలు అందించమన్నప్పుడు దానికి మించి, లేకపోతే దానికి తగ్గట్టుగా, లేకపోతే దానికి దరిదాపులుగా ఉండే సినిమాని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అటువంటిది సినిమా ముందుగా కథ అనుకున్నప్పుడు దానికి దీటుగానే ఇవాళ మనం సినిమా అన్న ఒక ప్రయత్నం ముందు, అంటే అలా అనుకుంటే కనీసం ఒక దరిదాపులకో ఒక మంచి సినిమాని మనం ఇవ్వగలుగుతాం అన్న ఒక నమ్మకంతో సరే చాలా రోజులైంది, ఒక మంచి ఓల్డ్ వైన్ని న్యూ బాటిల్ లాగా ఒక మంచి ఒక ఫ్యాక్షన్ సినిమా చేద్దాం అని అనుకోవడం, నేను రైటర్ గారు అనుకోవడం, అలాగే ఈ యొక్క కథను ఎన్నుకోవడం, దాన్ని ఎంతో బ్రహ్మాండంగా కథను ట్రీట్ చేయడం, అలాగే దానికి ఎంతో అద్భుతమైన సంభాషణల్ని బుర్ర సాయిమాధవ్ గారు రాయడం, అలాగే అన్ని విభాగాల్లో అందరూ కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఇక ఒక్కొక్కళ్ళు అది చెప్పుకుంటూ పోతే ఇక తమన్ గారి గురించి చెప్పాలి, ఇంకా అఖండాకి ఏమైందో తెలుసు. అలాగే ఈరోజు అక్కడ థియేటర్లో కూడా మేము చేసిన ఏదైతే సీన్స్ ఉన్నాయో వాటికి ఇంకా జీవం పోసి ఆయన రీరికార్డింగ్ ద్వారా ఎంతో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, అలాగే పాటలకు కూడా ఎంతో మంచి బాణీలను సమకూర్చారు ఆయన. భావన మనోభావాలు దెబ్బతిన్నాయి, లేకపోతే మాసుమొగుడు, అది కాకుండా మంచి ఒక క్యారెక్టరైజేషన్ సాంగ్ చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, ఇక వాళ్ళది ఇక జనరల్గా మా బాగా అంటే నేను చేసే పాత్రను లార్జర్ దెన్ లైఫ్ అని చెప్తుంటాను ఎప్పుడు. సో దానికి తగ్గట్టుగా ఆ పోరాట సన్నివేశాలు అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళు చేయించడం జరిగింది, కంపోజ్ చేయడం జరిగింది. అలాగే మా ఎడిటర్ నవీన్, ఆయన అంటే ఒక సినిమా నేను నమ్మేది ఇద్దరు నమ్ముతాను. ఒకటి ముందు దర్శకుడు అయితే, తర్వాత ముగ్గురిని, ముందు ఒక దర్శకుడు అయితే దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని, తర్వాత ఒక ఎడిటర్ని. ఒక సన్నివేశాన్ని ఇంకా బాగా రక్తి కట్టించగల సమర్థత అంటే ఈ మూడు శాఖల్లో ఉంటాయి. సినిమా మనం చేసిన చిన్న చిన్న లోపాలైతేనేమి, లేకపోతే వాటిని మళ్ళీ సరిదిద్దుకోవడానికి
ఒక మంచి ఒక అవకాశం. అటువంటిది ఎంతో బాగా అంటే డైరెక్టర్ అనుకోవచ్చు ఇలా అని, కాదని ఇలా కూడా ఉంటే బాగుంటుంది అని ఇన్స్పైర్ అయ్యి, అంటే ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయితేనే ఒక చిత్రం ఎంత ఘన విజయం సాధిస్తుంది. సో ఇదందరి సమిష్టి కృషి. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు ఎంతో అద్భుతంగా నా బాలకర్ పాట, మాస్ ముగ్గురు పాటకి ఆయన వేసిన సెట్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక మా ఉదయ్ గారు, ఆయన మరి మిక్సింగ్ ఎంతో అద్భుతంగా థియేటర్లో ఇప్పుడున్న టెక్నిక్ ఎంతో ముందుకి ఇంకా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఆ పాత్రకి ఎంత వరకు దాన్ని మిక్సింగ్తో దానికి అందరికి ప్రేక్షకులకి వాళ్ళకి వినసొంపుగా ఉండాలి అన్నది ఆయన ఎంతో బ్రహ్మాండంగా ఆయన ప్యాషన్తో దాని మిక్సింగ్ అది చేయడం జరిగింది. అలాగే ఇక మా పాత్రల గురించి చెప్పుకొస్తే, ఇక మొదట్లో నేను ఒక సలహా ఇచ్చాను. ఈ యొక్క ఏదైతే పాత్ర ఉందో మన వరలక్ష్మి శరత్ కుమార్ ఆవిడ చేసిందో పాత్ర, చెల్లెల పాత్ర, దాన్ని మాత్రం కొంచెం పొందుపరిచి ఉంచండి, ఎక్కువ రానివ్వకుండా దాన్ని బయటికి. ఎందుకంటే ఏదో సినిమాలో మనకి ఇప్పుడు భైరవదీపం ఉంది, భైరవదీపంలో నేను గ్రూప్గా చేశాను, ఆ పాత్రను అలాగే బయటికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఈ పాత్రలో కూడా రానివ్వకుండా ఏదో ఒకటి ఉండాలి, సస్పెన్స్. చూసినప్పుడు జనానికి మొదటిసారి థియేటర్లో ఒక అద్భుతం కనపడాలి, వాడికి ఆవిష్కరణ కావాలి. సో కాబట్టి ఆ పాత్ర నేను ఎంతో అద్భుతంగా, అంటే నాకు ఒక చేస్తున్న రోజులు కూడా నేను ఎప్పుడు అంటుండేవాడిని, ఒక రక్త సంబంధం కానీ, ఒక ముద్దుల మామయ్య కానీ, అంటే అటువంటి ఒక అన్నా చెల్లెల అనుబంధం ఇది టోటల్గా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో పెట్టి ఎలా ఆ క్యారెక్టర్ని ట్రీట్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా ట్రీట్ చేయడం జరిగింది. అలాగే అంత అద్భుతంగా ఆవిడ పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అలాగే మన శృతి హాసన్ ఆవిడ అందరితో పాటు అతను ఎంతో బాగా తన పాత్రలో లీనమై ఎంతో బాగా తను నటించింది. అలాగే దునియా విజయ్ గారు, ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు మరి అంత ఫెరోషియస్ విలన్ అయితేనే, అంటే ఇంత అందమైన ఒక వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోవడం, అంటే తన వెంజన్స్ కోసం, తన పగ కోసం అన్నది అక్కడ పూర్తిగా జస్టిఫై అవుతుంది అన్న ఆలోచనతో ఆయన్ని విలన్గా బుక్ చేయడం జరిగింది. అలాగే ప్రతి పాత్ర ఇందులో అవినాష్ గారు కానివ్వండి, లేకపోతే రవి గారు కానివ్వండి, మొత్తం అన్ని పాత్రలు ఎవరికి వాళ్ళు ఆ పాత్రలో టైలర్ మేడ్గా, అంటే ఆ పాత్రకు వాడు తప్ప ఇంకెవరు అందులోకి ఇమ్మడరు అన్న రీతిలో ఎంత అద్భుతంగా అందరూ కూడా వాళ్ళ పాత్రలకు దొరికిన అవకాశాన్ని ఎంతో సద్వినియోగం అలాగే మన డైరెక్టర్ గారు ముందుగా ఎంత మేము ఉన్నా కూడా ఒక పాత్రలోకి లీనమైన దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, అంటే ముత్యాలు ఏదో ఏటవాళ్ళుగా ఆడితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినట్టు నుంచి వాళ్ళ హావభావాల్ని రాబట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడిగా ఆయనకి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటిది ఇవాళ నా అభిమానిగా ఆయన చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్కరి పాత్రలో అయితేనేమి, పాత్ర నుంచి అయితేనేమి హావభావాన్ని, అలాగే ప్రతి టెక్నీషియన్ నుంచి కూడా కావాల్సింది రాబెట్టుకునే సత్తా ఉన్న, అలాగే ఒక సింక్రనైజేషన్. ఇప్పుడు తమన్ గారు ఉన్నారు, అలాగే ఒక టీం, ఆ టీం అంతా
ఏదైనా ఒక సమిష్టి కృషి. ఒక సినిమా విజయవంతం కావాలంటే అదొక సమిష్టి కృషి. అంటే ప్రతి ఒక్కరికి నాకు ఈ యొక్క చిత్రంలో పనిచేసిన కార్ డ్రైవర్ నుంచి, అలాగే ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రతి అందరు కూడా ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఇటువంటి ఒక నా పిక్చర్ సినిమా ఉగాది, మన ఇవాళ సంక్రాంతి పండగకి, సంక్రాంతి జనరల్గా విడుదలైన సినిమాలన్నింటి మీద ఒక ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అటువంటిది ఈ సంక్రాంతికి మొత్తం పంచపక్ష పరమాన్నం వడ్డించిన విస్తరలాగా ఈ సినిమాని, ఇటువంటి సినిమా రావడం, నా సినిమా రావడం, దాన్ని ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఎంతగా, అందరూ కూడా ఆ ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా, నా స్నేహితులైతే, నా అభిమానులైతేనేమి, అలాగే నా శ్రేయోభిలాషులైతేనేమి, అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా. అంటే ఇందులో మేము పొందుపరిచిన ఏదైతే కొన్ని ఉన్నాయో అందరూ ఇది ఏదో టోటల్గా యాక్షన్ సినిమా అని అనుకుంటున్నారు. అందుకే మేము దాచి ఉంచాము దాన్ని. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటేనే ఆ యొక్క జనంలో ఒక ఎగ్జైట్మెంటు, మొదటిసారి చూసినప్పుడు తెర మీద, అలాగే అన్న చెల్లెల యొక్క సెంటిమెంట్ని, అలాగే ఆ యొక్క పాత్రల యొక్క రిలేషన్షిప్ని అలా పొందుపరచడం జరిగింది. వాళ్ళ థియేటర్లో ఆ సన్నివేశాలు చూస్తుంటే అన్న చెల్లెల మధ్య సన్నివేశాలు కేవలం ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు సైతం వాడు గళ్ళలో నీళ్లు పెట్టుకుని బయటకు వస్తున్న సన్నివేశాలు ఎన్నో అద్భుతంగా ఉన్నాయి. అలాగే టోటల్గా సినిమాలు ఎక్కడికక్కడ అన్ని సమపాళనలో, అన్ని నవరసాలు సమపాళనలు ఉన్నాయని ఈ యొక్క చిత్రం విజయం తెలియజేస్తుంది. సో అందరికీ ఈ యొక్క మా మన బుర్రా సాయి మాధవ్ గారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేయాలి. ఆయన మాటలు ఎంత సందర్భానుసారంగా, ఇది ఎక్స్ట్రా ఒక్క మాట కూడా లేకుండా ఎంత ఉండాలో అంత, అలాగే దాన్ని ఆ సన్నివేశాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించిన మా కెమెరామ్యాన్ రిషి పంజాబీ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా నిర్మాతలు, మైత్రిభూమి మేకర్స్ నిర్మాత నవీన్ గారు, అలాగే మా రవి గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు గారు, ఎంతో అద్భుతంగా ప్రతిదీ, అదే వాళ్ళకి ఒక ప్యాషన్, సినిమా అంటే ప్యాషను. అటువంటిది ఒక మంచి ఈ వచ్చిన అవకాశం, ఒక మంచి సినిమా తీయాలి, ఒక చరిత్రను నిలిచిపోయే సినిమా తీయాలి అని ఈ యొక్క సినిమాని ఎంతో ప్యాషన్గా, అంటే ఏ సినిమా అయినా వాళ్ళ ప్యాషన్తోనే నిర్మిస్తుంటారు. అటువంటిది ఈ సినిమా వచ్చేసరికి జనరల్గా వాళ్ళ బ్యానర్కే ఒక మంచి గ్లామర్ ఉంది. ఆ బ్యానర్ మీద నుంచి వచ్చే నా సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అటువంటిది నాకు తగ్గ సినిమా తీయాలి అన్న వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంటు, ఆ ప్యాషను సినిమాలో కనిపిస్తుంది. వాడికి ఆ సినిమా యొక్క ఖర్చు విషయంలో అయితేనేమి, లేకపోతే వాళ్ళకు ప్రతిరోజు ఈ చందు గారు వీడికేమో మళ్ళీ ఇంకో సినిమా మళ్ళీ విడుదలవుతుంది. సో అటు ఇటు బిజీగా ఉంటూ, చందు గారు ఎప్పటికప్పుడు లొకేషన్లో ఉంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆయన ఈ యొక్క షూటింగ్ నిర్విరామంగా, నిరాటంకంగా జరిగేటట్టు ఎంతో బాగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ పండగ, ఈ యొక్క సంక్రాంతి పండగ అనేది ముఖ్యంగా ఇది ఒక రైతుల పండగ. దుక్కు దున్ని, నారు పోసి, నీరు పెట్టి, అలాగే దాని కోత కోసి, కుప్ప నూర్చి,
అలాగే పంటని బస్తాలకి నింపి బండ్లకి ఎక్కించి సో వాళ్ళ జరుపుకునే ఈ సంక్రాంతి పండగ వాళ్ళకి ప్రత్యేకమైన పండగ ఇది. అలాగే మనం చూస్తాం ఇక్కడ ఈ యొక్క ముగ్గురు మీద గొబ్బెమ్మలు, దాని తర్వాత ఈ యొక్క భోగి మంటలు, హరిదాసులు, ఈ మిగతా ఈ డుడు వసవనాలు అయితేనేమి ఇట్లా మన ఒక మంచి ఒక మన సంప్రదాయం, మన సంస్కృతిని కళ్ళకి ఒక ముందు ప్రత్యక్షమై పండగ ఈ సంక్రాంతి పండగ. సో అందరూ కూడా ఈ సంక్రాంతికి ఇంత మంచి పండగతో జరుపుకుంటున్నందుకు ఈ చిత్ర విజయంతో పాటు అందరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత మంచి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమానులకు అందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీరసింహారెడ్డి మొదలైన మొదటి రోజే ఆల్ టైమ్ రికార్డ్స్తో స్టార్ట్ అయింది. మరి ఈ సెలబ్రేషన్స్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి వీ హ్యావ్ కేక్ ఆన్ స్టేజ్. వీర మాస్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్. ఇప్పుడు స్టేజ్ పైన కేక్ కట్ చేసి మూవీ టీం అందరూ ఇప్పుడు సెలబ్రేట్ చేసి
థ్యాంక్ యూ సో మచ్